రాష్ట్రవాది గారి దగ్గరికి ఏం పట్టుకెళ్లారు అనేది ముఖ్యంగా మన అందరం గమనించవలసిన విషయం. ఆయన్ని సన్మానించడానికి వెళ్ళడం అనేది లక్ష్మణ గారు అది తప్పేం కాదు. దేనికి సన్మానించడం? పట్టాభి గారు సన్మానించడానికి వెళ్ళారండి. మీకులాగా దారుణంగా జోగి రమేష్ ఒక మినిస్టర్ హోదాలో ఉండి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అద్దాలు పగలగొట్టిన రోజులు ఉన్నాయి, అలా రౌడీజం చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు వైసీపీ పార్టీకి వెళ్ళారో నాకైతే తెలియదు. బుజ్జి గారు లక్ష్మణ గారు మా ప్రభుత్వంలో మీరు అన్నంతగా ట్రీట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తామని మాట అన్నారు. ఆ పూర్తిగా వీడియో చూడండి. మీరు చేసినంత థర్డ్ డిగ్రీ లైట్ల ఆఫీస్ మరి నాకు థర్డ్ డిగ్రీ చేశారు. మీరు చేసినంత వరకు మీరు చేసినంత థర్డ్ డిగ్రీ చేయకపోయినా ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మీకు చేయవలసినటువంటి ట్రీట్మెంట్ మీరు చేస్తామని అంటే బెదిరించడం కాదా? అధికారులు అప్పుడే మీరు దీనికి వెళ్ళిపోయారా? ఒకే ఒక మాట చెప్తున్నానండి. మీరు ఒక విషయం గమనించాలి. ఇందులో మీరు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి మీకు రెడ్ బుక్ లో ఉంటది ప్లేస్. ప్రతి ఒక్కరు లక్ష్మణ గారిని ఎక్కిస్తారు రెడ్ బుక్ లో. మీరు చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, అర్థమవుతుందండి. మనుషులను కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసి కేసులు పెట్టించిన దాఖలాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి. మీకు తెలియనప్పుడు నన్ను అడగని చెప్తాను. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇలా పుట్టగతులు లేకుండా పోతాగల కారణాలు లోకల్ నాయకత్వం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ప్రోత్సహించిన విధానాన్ని బట్టే ఇవాళ రాష్ట్రంలో మీరు పుట్టగతులు లేకుండా పోవడానికి గల కారణాలు అయ్యాయి. ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంకో రికార్డు కూడా వైసీపీ పార్టీకి ఇవాళ ఉంది. ఈ రోజు వరకు అధికారంలో ఒకసారి అధికారం చేపట్టాక ఏ పార్టీ ఇంత అగౌరవంగా ప్రతిపక్ష హోదా రాని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేదు. అది ఒకే ఒక పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. అది మీరు గుర్తుంచుకోండి దయచేసి, అర్థమవుతుందా? అది కాకుండా మీరు ప్రతి ఒక్కరి మీద కక్ష తీసుకునే ఏర్పాట్లు ఉండవు. మీరు చేసిన దుర్మార్గాలు అన్యాయాలు మాకు జగన్ గారు లేకపోతే మాకు లోకల్ ఎమ్మెల్యే మాకేమవుద్దిలే అని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసిన దుర్మార్గాలన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ లోకల్ గా న్యాయపరంగా దుర్మార్గం మీరు కేసులు పెడితే ఆ కేసులు మా కార్యకర్తల మీద తీయించాలా అక్కర్లేదా? మేము మా కార్యకర్తల వైపు నిలబడక్కర్లేదా? మేము అధికారంలోకి వస్తే చేసిన దుర్మార్గం. బుజ్జి ఒక్క నిమిషం ఏంటి లక్ష్మణ్ సార్? వర్మ గారు ఈ రోజున ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే ఇది కాదు, ఈవీఎంలు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే ఒక్క నిమిషం సార్, వర్మ గారు ఒక్క నిమిషం సార్. ఈ రోజున ఏదేమైనా అంటే మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు చూస్తే జనసేన పార్టీ వాళ్ళు 21కి 21 గెలిచారు. 21కి 21 గెలిచే అంత స్టామినా శక్తి ఉంటే పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాల్లో పోటీ చేస్తారు కదా. 21 సీట్లు ఎందుకు తీసుకుంటారు? బీజేపీ పార్టీ 10కి 10 ఆ 10లో 8 గెలిచే స్థాయిలో ఉంటే ఈ రోజున బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్తుంది కదా. 4 ఎంపీలు గెలిచే స్థాయిలో ఉంటే ఒంటరిగా వెళ్తుంది కదా బీజేపీ పార్టీ. లేదా ఆ 135 స్థానాలు గెలిచే స్టామినా టీడీపీ కొంత ఒంటరిగా వెళ్తుంది కదా. ఈ రోజున జనాలు ఎర్రలు కాదు, పిచ్చోళ్ళు కాదు. జరిగింది ఏదో జరిగింది. ఖచ్చితంగా మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది. ఒక్క నిమిషం బుజ్జి గారు ప్రజలు ఓట్లేశారు. ఈవీఎంలోకి వెళ్ళిన తర్వాత ఓట్లు ఏమైనాయి? ఈ రోజున సాక్షాత్తు మీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఈ రోజున అరకు ఎంపీ కొత్తపల్లి గీత గారు ఈ రోజున ఫ్రాడ్ జరిగింది ఈవీఎంలో. ఈ రోజున ఫ్రాడ్ జరిగింది ఈవీఎంలో అని ఆవిడ బయట పెట్టి సాక్షాత్తు గ్రూపులతో ప్రతిదీ ఏ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ నియోజకవర్గం ఎన్ని ఓట్లు పడ్డాయి ఖచ్చితంగా లెక్కలతో సహా బయట పెట్టారు. లెక్కలతో సహా బయట పెట్టి ఇక్కడ ఏదో ఈవీఎంలో తేడా ఉంది, ఖచ్చితంగా రీకౌంటింగ్ అని చేయండి, లేదంటే రీపోలింగ్ అని చేయండి అని చెప్పి మీ పార్టీ మీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఎందుకు మాట్లాడారయ్యా? ఏమో చూడలేదా మీరు వీడియో? మీ దగ్గర అప్డేట్ రాలేదా? ఈ రోజున అరకులో జరిగినటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి కొత్తపల్లి గీత గారు ఈ రోజున ఒకటే చెప్పారు. ఏమని? ఈవీఎంలో తేడాలు ఉన్నాయి, నేను లీగల్గా కోర్టుకు వెళ్తాను, లేదంటే మీరు రీకౌంటింగ్ చేయండి లేదా రీపోలింగ్ చేయండి అని ఆవిడ మాట్లాడలేదా? ఈరోజు మాట్లాడలేదా? మీరు కోర్టుకి వెళ్ళండి, మీ అభ్యర్థి వెళ్తానంటే
మీ అభ్యర్థి మేము కాదండి, మీ అభ్యర్థి వెళ్తానండి. కొత్తపల్లి గీత గారు వెళ్తానన్నారు, అది తెలుసుకుని ముందు. అలాగే మా పార్టీలో కూడా రవీంద్రనాథ్ గారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి, ఖచ్చితంగా నేను లీగల్గా కొట్టుకెళ్తానని ఆయన అన్నారు. చాలామంది కూడా ఎవరైతే మా నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు పడినాయి, అసలు ఆ ఈవీఎంలో పోలింగ్ అయిన ఓట్లన్నీ, కౌంటింగ్లో వచ్చిన ఓట్లన్నీ వ్యత్యాసం చేసుకుంటూ ఉన్నారు, తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగిందని రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, మీడియాకి తెలుసు, అందరికి తెలుసు. ఇది కాదనలేనిది మీరు చెక్ చేసుకోండి సార్. మీ అభ్యర్థి ఎందుకంటే లక్ష్మణ్ ఒక నిమిషం బుజ్జి ఒక నిమిషం అండి. ఓకే బుజ్జి, ఇవి ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు రెగ్యులర్ గా వినండి బుజ్జి ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఓకే ఒక్క నిమిషం. 2019లో కూడా అదే పరిస్థితి. వాళ్ళు 151 అంటే ఈవీఎంలో ఏవో ట్యాంపరింగ్ చేశారని, ఇది చేశారని, అది చేశారని చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తులే మాట్లాడిన నేపథ్యం. సో ఇది సర్వత్రా వచ్చేది. దానికి ఏవైనా ఆధారాలు లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం కూడా అది మంచి పద్ధతి కాదు. అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఒక్క నిమిషం అండి బుజ్జి. సార్ బుజ్జి గారు మేము కూడా ఒప్పుకున్నాం. బుజ్జి ఒక్క నిమిషం బుజ్జి వినాలండి, బుజ్జి వినాలి. ఏంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏదో ఆవేశంలో అన్నారు. ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి మేము ఏదో ఆవేశంగా ఉన్నామని చెప్పి ఆవిడ అన్నారు. మరి ఈయన విషయం వచ్చేసరికల్లా అదే అని అనుకోకుండా ఆయన ఇంకా రెచ్చగొట్టి ఏదో ఉపమా పద్మనాభం అది ఇది అని చెప్పి చాలా కించపరిచే విధంగా ఒక పెద్ద వ్యక్తిని మాట్లాడుతున్నారట, ఆ రకంగానే చేస్తున్నారట. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు బయట వినండి, ఆ బయట విన్న తర్వాత అప్పుడు మీరు దానికి రెస్పాండ్ అయ్యారు. కానీ ముద్రగడ గారు బయట నాకే పంపించారు సార్ డైరెక్ట్. అది బయట నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మిగతా వాళ్ళు వినాలి కదండి. బయట పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మావరెడ్డిగా మార్చుకుంటానని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మావరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్ గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి.